హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రేర్ బ్లాగ్. సో ఇవాళ మనం ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ అంతే ట్రెండింగ్ యాక్చువల్గా ట్రెండింగ్ ప్లేస్కి వచ్చినాం. అదే కోత్వాల్గూడ ఎకో పార్క్. ఇదే. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయంట. సమ్ అరౌండ్ 10,000 ఏదో అన్నారు. అండ్ ప్లస్ డిఫరెంట్ కాంటినెంట్స్ నుండి బర్డ్స్ తీసుకొచ్చిందంట. సో ఆ బర్డ్స్ నార్మల్గా ఒక చిన్న ప్లేస్లో అవే ఎగురుతూ ఉంటాయంట. మనం లైవ్గా వెళ్ళి ఇట్లా టచ్ చేయొచ్చండి. అంటే వీటిని ఒక ఇట్లా బంధించినట్టు కాకుండా, కేజ్లో పెట్టినట్టు కాకుండా నార్మల్గా అవి ఇట్లా ఎగురుతూ ఉంటాయంట నార్మల్గా ఒక ప్లేస్లో. సో మనం వెళ్ళి ఆడుకోవచ్చంట. అండ్ ఒక బోర్డ్ వాక్ ఉంది ఇక్కడ 1.4 కిలోమీటర్స్ది. అక్కడ నుండి వ్యూ సూపర్ ఉంటుందంట. అవన్నీ అంటే విన్నా ఇవన్నీ, కానీ లైవ్లో చూద్దాం ఇప్పుడు ఎట్లుందో. నేను అవన్నీ డీటెయిల్స్ మీకు చెప్తాను. మీరు ఏం చేయాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి దానికోసం. ఓకే, లెట్స్ గో. హలో గైస్, మనం ఇప్పుడు సన్సెట్ స్పాట్కి వచ్చినాం. అంటే ఇదేం సన్సెట్ స్పాట్ కాదు, మనం వచ్చినాం సన్సెట్ అవుతున్నప్పుడు, కాబట్టి దీని పేరు సన్సెట్ స్పాట్ మనమే పెట్టేసుకున్నాం. బ్రిడ్జ్ అయితే మస్తు ఉంది గైస్. అసలు ఇంత పెద్ద బ్రిడ్జ్ హైదరాబాద్లో ఉంటుందని అసలు మనం అనుకోలేదు, కానీ బాగా కట్టిరు. చూద్దాం సన్సెట్ చూడండి. అమ్మ మస్తు కనిపిస్తుంది కావచ్చు మీకైతే. నేను వాటర్ చూడండి, వాటర్ దగ్గర సన్సెట్ చూస్తే భలే బాగుంటుంది. అదేదో హైదరాబాద్లో బీచ్ లేదు అన్న ఇది తీర్చేస్తుంది మనకి. చూడండి వాటర్, సన్సెట్. నేను దమ్ వస్తుంది, బట్ స్టిల్ నేనే. ఓకే రండి చూసేద్దాం.
काउंटिंग हम तो नहीं जानते कितने इधर आके थोड़ा पहले से भी है और भी लाते रहते हैं हमारा इंचार्ज जो है मैम। ఎగుర్రా ఎగుర్రా హలో గాయ్స్, చూసారు కదా మనం బోర్డ్ వాక్ కంప్లీట్ చేసేసినాం సక్సెస్ఫుల్లీ. మళ్ళీ బర్డ్ చూసారు కదా, అంటే యాక్చువల్గా మేము ఫీడింగ్ టైంకి వెళ్ళినాము. కొంచెం ముందన్న కొంచెం తర్వాత వెళ్తే మంచిగా బర్డ్స్ మన మీద కూర్చొని అన్నీ 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 అట్లా ఉంటాయి. కాకపోతే కొంచెం లేట్ వెళ్ళినాము, కానీ కొంచెం అంటే బర్డ్స్ అన్నీ ఆడుకునే టైం అనమాట. అది మొత్తం ఆడుకోవడం చూసిన తర్వాత వాడికి ఫీడింగ్ టైం వచ్చింది. కొద్దిసేపు ఆడుకున్నాం, కొద్దిసేపు ఫీడ్ చేసినాం. తర్వాత బోర్డ్ వాక్ సన్సెట్ అయితే సూపర్ ఉంది కదా, మీరు కూడా చూసారు కదా. సో మీరు మోస్ట్లీ ఈవినింగ్స్ ప్రిఫర్ చేయండి రావడానికి. సన్సెట్ చూడొచ్చు, బర్డ్స్ ఆడుతున్నప్పుడు చూడొచ్చు, బర్డ్స్తో ఆడుకోవచ్చు కూడా. అండ్ ఇక్కడ
గ్రీనరీ అంటే ఆబ్వియస్లీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ చాలా పీస్ ఉంది. అండ్ ఇక్కడ మంచిగా వాకింగ్ ఏరియా కానీ కూర్చోడానికి, ఫొటోస్ దిగడానికి అన్నిటికీ పర్ఫెక్ట్ స్పాట్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇది జస్ట్ మనం అక్కడ ఎంట్రీకి 100, ఇక్కడ 150 కాబట్టి కంప్లీట్లీ వర్త్. ఒకరోజు ఖచ్చితంగా స్పెండ్ చేయండి ఇక్కడికి వచ్చి. ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ రే వ్లాగ్స్. ఓకే, బాయ్.